ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. ద ప్రేయర్ ఆఫ్ ఎ రైచియస్ పర్సన్ ఈజ్ పవర్ఫుల్ అండ్ ఎఫెక్టివ్. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృంభరించునుగాక. ప్రియదేవుని జనాంగమా, మీరు ఎప్పుడైనా శత్రువులు చుట్టుముట్టినప్పుడు వాడే అత్యంత శక్తి కలిగినటువంటి ఆయుధాన్ని మీరు చూసారా? పవర్ఫుల్ మిసైల్స్ లేదా బ్రహ్మాస్త్రాన్ని. ఒకసారి ఆ బటన్ నొక్కితే చాలు, అవతల వైపు ఉన్న శత్రువుల కోటలన్నీ ముక్కలైపోతాయి. మరి ప్రతిరోజు మనల్ని భయపెట్టే సాతాను శోధనలను, బలహీనతలను, దురాత్మశక్తులను కూల్చివేయటానికి దేవుడు మనకిచ్చిన అత్యంత శక్తివంతమైన పరలోకపు ఆయుధం ఏంటో మీకు తెలుసా? అదే నీతిమంతుని విజ్ఞాపన. అపోస్తలుడైన యాకోబు అంటున్నాడు కదా, అది సాధారణ ప్రార్థన కాదు, అది మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉంటుంది అని. అంటే ఒక నీతిమంతుడు మోకాళ్ళలోని హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనలో ఎంత శక్తి ఉంటుందో తెలుసా? అదే లోకపు నియమాలను ఎలా మార్చివేయగలదో, సాతాను సామ్రాజ్యాన్ని ఎలా వణికిస్తుందో ఈరోజు ధ్యానములో మనము లోతుగా తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ యాకోబు ఈ వచనం చెప్పిన వెంటనే ఒక అద్భుతమైన ఉదాహరణ చెప్పాడు. అదే ప్రవక్త అయిన ఏలియా కథ. ఏలియా ఎవరో ఆకాశం నుండి ఊడిపడ్డ అసాధారణమైన వ్యక్తి కాదు. మనలాగే ఆకలి, దప్పిక, భయం, సుఖదుఖాలు ఉన్న ఒక సామాన్యమైన వ్యక్తి. కానీ దేశంలో పాపం ఎక్కువైపోయినప్పుడు, రాజు దేవునికి విరోధంగా మారినప్పుడు ఏలియా మోకాళ్ళలోని మనఃపూర్వకముగా ప్రార్థన చేశాడు. ప్రభువా, ఈ ప్రజలు నీ వైపు తిరగటానికి వర్షం పడకుండా ఆపేయమని అడిగాడు. అంతే, అతని ప్రార్థన శక్తికి ఆకాశపు తలుపులు లాక్ అయిపోయాయి. 3.5 సంవత్సరాలు ఒక వర్షపు చుక్క కూడా పడలేదు. ప్రజలు పశ్చాత్తాపపడిన తరువాత ఏలియా మరల కొండెక్కి తన తలను మోకాళ్ల మధ్య పెట్టుకుని పట్టుదలతో ప్రార్థించాడు. వెంటనే ఆకాశం నల్లని మేఘాలతో నిండిపోయి ప్రచండమైన వర్షం కురిసింది. ఒక సాధారణమైన వ్యక్తి ప్రార్థన ప్రకృతిని శాసించింది అంటే ఆ ప్రార్థన వెనుక ఉన్న శక్తి ఎంత గొప్పదో ఒకసారి ఆలోచన చేయండి. ఈ వాక్యంలో ప్రార్థన అద్భుతంగా పనిచేయటానికి 3 ముఖ్యమైన విషయాలున్నాయి. మొదటిది నీతిమంతుడు. ఇక్కడ నీతిమంతుడు అంటే తప్పులు చేయనివాడు అని కాదు. యేసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడి దేవుని దృష్టిలో నీతిగా జీవించటానికి ప్రయత్నించేవాడు. నీ జీవితంలో పాపాన్ని ఉంచుకొని నువ్వెన్ని గంటలు ప్రార్థించినా దాని శక్తిగా ఉండదు. ఎప్పుడైతే హృదయాన్ని పవిత్రం చేసుకుంటావో అప్పుడు నీ మోకాళ్లకు తిరిగిలేని శక్తి వస్తుంది. రెండవది మనఃపూర్వకమైనటువంటి ప్రార్థన. బైబిల్ మూల భాషలో దీని అర్థం రగులుచున్న అగ్ని అనే అర్థం. పైపైన చదివే ప్రార్థనలు కాదు, ఏదో డ్యూటీలా ముగించేవి అంతకన్నా కాదు. హృదయము లోపల నుండి ఆరాటముతో, ఆత్మభారముతో దేవుని సన్నిధిలో చేసే విజ్ఞాపన అది. ఆ అగ్ని లాంటి ప్రార్థన పరలోకానికి తాకుతుంది. మూడవదిగా బహుబలము గలదై ఉండును. డైనమిక్ ఇన్ ఇట్స్ వర్కింగ్. దీని అర్థం అపరిమితమైన శక్తిని విడుదల చేయటం. ఇక్కడ నువ్వు మోకాళ్ళుని ప్రార్థిస్తుంటే అక్కడ నీ పిల్లల జీవితంలో ఉన్న బంధకాలు తెగిపోతాయి. నువ్వు ఇక్కడ కన్నీరు కారుస్తుంటే హాస్పిటల్లో ఉన్న నీ బంధువుకు స్వస్థత మొదలవుతుంది. ప్రార్థన స్థలాన్ని దాటి, సరిహద్దులను దాటి పనిచేసే దైవిక శక్తి అది. ఈ మాటలు వింటున్న ప్రియమిత్రమా, ఒకసారి ఆలోచన చేయండి. మీ ఇంట్లో సమస్యలు వస్తున్నప్పుడు, గొడవలు అవుతున్నప్పుడు మీరేం చేస్తున్నారు? ఎదుటివారితో వాదించి కోపపడి మీ శక్తిని వృధా చేసుకుంటున్నారేమో. మనం మనుషులతో పోరాడి గెలవలేం. ఎందుకంటే
మన పోరాటం మనుషులతో కాదు, వెనక ఉండి నడిపించే అంధకార శక్తులతో. మీ ఇంట్లో మోకాళ్ళునే ఒక వ్యక్తి ఉంటే ఆ కుటుంబం ఎన్నటికీ నాశనం కాదు. సాతాను నిన్ను మోకాళ్ళ మీద పడకుండా చేయటానికి ఎన్నో వ్యాపకాలు కల్పిస్తాడు. ఎందుకంటే నువ్వు ప్రార్థిస్తే ఓడిపోతాడని వానికి తెలుసు. ఈ రోజు నుండి మనుషులతో పోరాడడం ఆపేయండి. సమస్య వచ్చినప్పుడు నీ గది తలుపు వేసుకొని దేవుని పాదాల దగ్గర కూర్చోండి. కన్నీళ్లతో మనఃపూర్వకముగా విజ్ఞాపన చేయండి. మీ ప్రార్థన జీవితాన్ని ఒక శక్తివంతమైన ఆయుధంగా మార్చుకోండి. నేను దేవుని రక్తముతో కడుగబడిన నీతిమంతుడను, నా ప్రార్థనకు బహుబలం ఉంది అని విశ్వాసంతో మోకరించండి. మీ కంటి ముందే పరిస్థితులు తిరగబడ్డం మీరు కళ్ళారా చూస్తారు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈ రోజు నుండి ప్రతిరోజు మనఃపూర్వకమైన ప్రార్థనతో సాతాను కోటలను కూల్చటానికి, మీ కుటుంబానికి రక్షణ కవచంగా నిలబడటానికి మీరు సిద్ధపడి ఉంటే ఇప్పుడే కామెంట్ సెక్షన్లో మై ప్రేయర్ హ్యాస్ గ్రేట్ పవర్ ఇన్ జీసస్ నేమ్ అని టైప్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఈ ఆత్మీయ ప్రయాణంలో ముందుకి కొనసాగండి. ఈ నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ఒకవేళ పరిస్థితుల ప్రభావం చేత నువ్వు బలహీనపడిపోయేవేమో, నా ప్రార్థన దేవుడు వినట్లేదని కృంగిపోతున్నవేమో, ఇదిగో దేవుడు నీ వైపు చూస్తున్నాడు. నీవు ప్రార్థించినప్పుడు పరలోకపు శక్తులు నీకు తోడుగా వస్తాయి. అధైర్యపడకు. నీ మోకాళ్లకు ఉన్న శక్తిని గుర్తు తెచ్చుకొని ఇప్పుడే ఆయన సన్నిధిలో మోకరించి విశ్వాసముతో ప్రార్థన చేస్తూ ఈ దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య, స్తోత్రాలు, వందనాలు. ఈ ఉదయకాల సమయం మరొకసారి మాతో మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు. సమస్త శక్తులకు అధిపతి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే వందనాలు, స్తోత్రాలు. నీతిమంతుని విజ్ఞాపన బహుబలమగలదై ఉండునని మాకిచ్చిన అద్భుతమైన ఆయుధాన్ని బట్టి నీకు వందనాలు తెలియచేస్తున్నాం. ఈ సందేశం వింటున్న నీ బిడ్డలందరినీ నీ పరిశుద్ధ రక్తముతో కడిగి నీతిమంతులుగా మీరు స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాను. వారిలో ఉన్న ప్రార్థన అలసత్వాన్ని బద్దలు కొట్టి ఏలియా లాంటి, అగ్ని లాంటి మనఃపూర్వకమైన ప్రార్థన ఆత్మను కృమ్మరించమని ప్రార్థన చేస్తున్నాను. వారి కుటుంబాల్లో ఉన్న ప్రతి అస్వస్థతలు, ఆర్థిక ఇరుకులు, ఇబ్బందులు, సాతాను క్రియలు ఈరోజే వారి ప్రార్థన శక్తి ద్వారా లయమైపోవునుగాక. వారి విజ్ఞాపనలకు అద్భుతమైన ఉత్తరాన్ని దయచేసి హెచ్చించమని సకల మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.